ఒకదాని వెంట మరొకటి వచ్చిన రెండు భారీ భూకంపాలతో లాటిన్ అమెరికా దేశం వెనుజులా వణికిపోయింది. ఎన్నడూ లేనంత స్థాయిలో రిక్టర్ స్కేలుపై 7.2, 7.5 తీవ్రత నమోదు కావడంతో ఆ దేశం మరుభూమిగా మారింది. ఈ ప్రకృతి కోపానికి 188 మంది బలయ్యారు. మరొక 1500 మందికి పైగా గాయపడ్డారు. వేల భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. చాలా మంది వాటి శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని భావిస్తూ ఉన్నారు. నిమిషాల్లోనే వెనుజులా దేశమంతటా భూప్రకంపనలు సంభవించాయి. తొలుత రాజధాని కారకస్ కు పశ్చిమాన 170 కిలోమీటర్ల దూరంలోని పశ్చిమ మోరాన్ తీరంలో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఒక నిమిషం తరువాత మోరాన్ వాయువ్య ప్రాంతంలో 7.5 తీవ్రతతో భూమి కంపించింది. కారకాస్ లోని సైమన్ బొలివర్ అంతర్జాతీయ విమానాశ్రయం తీవ్రంగా దెబ్బతినడంతో దాన్ని మూసివేశారు. భూకంప తీవ్రత ఎంతగా ఉందంటే కారకాస్ కు 1700 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రెజిల్లోని అమెజాన్ ప్రాంతంలోనూ ఇళ్లను అధికారులు ఖాళీ చేయించాల్సి వచ్చింది. భూ ప్రకంపనల సమయంలో కారకాస్ లోని ప్రజలు ఊగుతున్న భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు. వారు రోడ్లపైకి వచ్చి వెనక్కి తిరిగి చూసుకుంటే భవన శిథిలాలే దర్శనమిచ్చాయి. ప్రజలు గంటల కొద్దీ వీధుల్లోనే గడిపారు. కారకస్ లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సెల్ ఫోన్లు పనిచేయలేదు. భూగర్భ రైళ్లను నిలిపివేశారు. సహజ వాయువు సరఫరాను ఆపేశారు. విద్యా సంస్థలను మూసివేశారు. అత్యంత తీవ్రంగా ప్రభావితమైన లాగువేరా జోన్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. హాస్పిటల్కు బాధితులు క్యూ కట్టారు. లాగువేరాలో ఉన్న ప్రముఖ హోటల్ ఎడ్వర్డ్ శిథిలాల దిబ్బలా మారింది. సంభవించిన భూకంపం ధాటికి ఈ భవనం పేకమేడలా కోల్పోయింది. ఈ హోటల్లో ఎంతమంది ఉన్నారు, వారి పరిస్థితి ఏంటన్నది ఇంకా సమాచారం లేదు. సహాయక చర్యలను వేగవంతం చేయమని తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ ప్రకటించారు.